ఎవరు పెద్దరా మీ ముగ్గురులో? మీరు ఏం చేస్తున్నావు అమ్మా? నేను ఎంసెట్ లాంగ్ టర్మ్ సెకండ్ నువ్వా? నువ్వేం చేస్తున్నావు? 8th class. 9th. నువ్వుమా? 8th క్లాస్ 8th. మీ పేర్లు? ఫ్లోరెన్స్ ఫ్లోరెన్స్. ఓకే ఓకే. నీ పేరు? ఉదయ్ కిరణ్. నీ పేరు? స్పందన. స్పందన. సరే చెప్పండి ఫ్లోరెన్స్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మమ్మీ డాడీ రిలేషన్షిప్లో ఎవరిది తప్పు అనుకుంటున్నారు? మమ్మీ వచ్చి చాలా సఫర్ అయ్యాను, నేను ఇంకా ఆయనతో కలిసి ఉండలేను, పిల్లలు ఇష్టము ఎలా అయినా పర్వాలేదు, నాకు ఇప్పటికైనా నాకు రిలీఫ్ కావాలని అమ్మ చెప్తున్నారు. అంటే ఇది బేసికల్గా పిల్లలు ఎవరితో అన్నా చాలా మాట్లాడడానికి చాలా కష్టమైన ఒక విషయం. మమ్మీ డాడీ కలిసి ఉండి పిల్లలు అమ్మ నాన్న దగ్గర ఉంటే మంచిది, ఎవరికన్నా అలాగే ఉండాలని అనుకుంటాం. బట్ అమ్మ చెప్పేది నేను విన్న తర్వాత ఆవిడ చాలా కష్టపడ్డట్టు నాకు అర్థమైంది. బట్ మిమ్మల్ని ఒకసారి అడుగుదాం ఇందులో, అంటే ఎంతవరకు మమ్మీ నిజం చెప్తుంది, మీ అభిప్రాయం ఏంటి? మమ్మీ డాడీలో ఎవరిది తప్పు? మమ్మీ డాడీలో తప్పు వచ్చేసి 100% డాడీదే ఉంటుంది. డాడీదే. ఆయన పని చేయకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఆయన ఫస్ట్ తప్పు. తర్వాత ఏంటంటే అనుమానం ఎక్కువ ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా అనుమానం, బయట కూర్చున్నా అనుమానం, పోనీ సింగిల్ గా కూర్చొని దాన్ని ఆలోచించిన అనుమానం, ఏదైనా అనుమానం. ఎట్లా అంటే ఆయన చెప్పలేము ఇంకా. ఆయన అనుమానానికి మమ్మీ స్కూల్కి వెళ్ళి వచ్చినా కూడా చుట్టూ తిరిగి మమ్మీని చూస్తాడు, లేదంటే మమ్మీ నైట్ టైం వాష్రూమ్ అటు ఇటు వెళ్తే మమ్మీ వెనకాలనే వెళ్ళి చూస్తాడు. ఇట్లా ఆయన పరిస్థితి. ఈవెన్ వాళ్ళ అమ్మను కానీ మమ్మీని కానీ మమ్మల్ని కానీ ఆయన మాట్లాడే మాటలకు తేడా అనేసి ఉండదు. మొత్తం నోటికి ఏదొస్తే అది మాట్లాడిస్తాడు. సో అంటే ఓకే, ఇవన్నీ మైనస్ పాయింట్స్ డాడీ గురించి మాట్లాడుకుని. డాడీలో ఏమన్నా ప్లస్ ఉందా, ఏదైనా మంచి ఉండిందా? ప్లస్ అంటే ఆయనకు చాలా ప్రేమ ఉంటుంది మేడం, మమ్మీ మీద కూడా ఉంటది. చాలా బాగా చూసుకుంటాడు, బయటికి వెళ్ళినా డిగ్నిటీగా ఉండాలని చాలా బాగా చూసుకుంటాడు. కానీ వాటికి తగ్గట్టు ప్రవర్తన ఉండదు ఆయనది. ప్రేమ ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేసి చాలా సాటిస్టిక్ గా ఉంటుంది. ఆశలు ఉంటాయి మేడం, నాకు నా పిల్లల్ని చేయాలి, మేము బయట పరువుగా బ్రతకాలి అనుకుంటాడు. కానీ అవి ఎలా నెరవేర్చుకోవాలో ఆయనకు తెలీదు. అనుకుంటాడు నాకు బయట చాలా పరువు ఉంది అనుకుంటాడు, కానీ ఎవ్వరు డాడీకి వాల్యూ ఇయ్యరు మేడం. బయట ఆ వాల్యూ వచ్చేలాగా ఆయన ఏం చేయడు కదా, చేస్తే ఇస్తారు వాల్యూ. అంత అమ్మనే కష్టపడుతుంది, అమ్మనే జాబ్ చేస్తుంది, అమ్మనే చూసుకుంటది, చూసుకుంటున్న అమ్మను కూడా అతను అసైన్ చేస్తాడు, అతను పని చేయడు, ఇంకెట్లా వాల్యూ వస్తుంది? బట్ అతనికి మటుకు మనసులో అందరూ అతనే గొప్ప అని అనుకోవాలి. ఎందుకంటే ఆయన నోటికి భయపడతారు మేడం. అందరు బయట ప్రసాద్ వస్తున్నాడంటే వస్తాండ్రు రావిడు అన్నట్టు చూస్తాడు. ఆయన వస్తే మాత్రం ప్రసాద్ బాగున్నావా అనేసి ఇట్లా ఈ చేంజింగ్ ఉంటుంది అనమాట. ఆయనకి ఎవ్వరు వాల్యూ ఇయ్యరు మేడం. కానీ బయట నాకు ఇంత వాల్యూ ఉంది, మీ వల్ల నా వాల్యూ పోతుంది అనేసి ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు మేడం. మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడా? చూసుకుంటాడు. ఏం చూస్తాడు ప్రేమగా అంటే? మీకు ఏమైనా కొని పెడతారా, లేదా మిమ్మల్ని చదివిస్తాడా, మిమ్మల్ని ఏ విధంగా మంచిగా చూస్తారా? ఏ విధంగా అంటే అన్ని కావాల్సినవన్నీ కొనిపిస్తాడు మేడం. కాకపోతే అవి కొనిపించే టైం కంటే ఎక్కువ టైం టార్చర్ పెట్టడం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడన్నా మంచి చేస్తారు. మరి ఆయన సంపాదించింది మీకు ఎట్లా అన్ని కొనిపెడతారు అంటే? నానమ్మని అడిగి నానమ్మదంటే ఆమె డైలీ వర్కర్ మేడం, కూలీ చేస్తుంది. ఆమెకు రోజు 100 రూపీస్ వస్తాయి. అవి ఆయన పెట్రోల్ కానీ దానికని దీనికని ఇంట్లో చక్కెర కానీ అవిటికి అయిపోతాయి. ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడో తెలీదు. ఒకవేళ డబ్బులు తీసుకొస్తాడు అనుకో, వాటిని ఇవి ఆ పనితోటి ఆ డబ్బులతో ఈ పని చేద్దాం అనేసి ఉండదు అతనికి. ఎట్లుంటది అంటే ఉన్నాయి కదా ఇప్పుడు తింటే చాలు అన్నట్టు మొత్తం ఖర్చు పెట్టేస్తా ఉంటాడు. వాటికి ఆ డబ్బులకు ఒక వాల్యూ అంటే ఉండదు. అంటే దాచి పెట్టుకుందాం, ఇలా పద్ధతిగా చేసుకుందాం అనే ప్లానింగ్ ఏది ఉండదు. ఆ క్షణంలో ఏదుంటే అట్లా ఖర్చు పెట్టేస్తాడు. మళ్ళీ ఇక్కడ నుంచి తెచ్చిన డబ్బులు ఇవి తీర్పడానికి వేరే దగ్గర నుంచి అప్పు తీసుకొస్తాడు, మళ్ళీ అక్కడ తీర్చడానికి వేరే దగ్గర నుంచి. ఇట్లానే ఇప్పటికీ 12 lakhs అట్లా అప్పు ఉంది మ్యామ్.